హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు కైలాస గౌరి నోము చూపిస్తున్నా అండి. ఈ నోము నోముకోవటం వల్ల వచ్చే ఫలితం అయితే చాలా అత్యధికము. ఈ నోము ఏ విధంగా నోసుకోవాలి అంటే, మన రథసప్తమి రోజు ఈ నోముని పట్టుకొని అక్షింతలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఒకరోజు ఉద్యాపన చేసుకోవాలి. ఈ ఉద్యాపన ఏ విధంగా చేసుకోవాలి అంటే, 25 కేజీల పసుపు, 25 కేజీల కుంకుమ, ఒక జాకెట్ ముక్క, పండ్లు, తాంబూలం, గాజులు, ఈ విధంగా 25 కేజీలు అయిపోయిన దాకా మూగ నోమంటారండి. దీన్ని మాట్లాడకుండా ముత్తైదులకు ఇవ్వాలి. ఈ విధంగా పసుపు కుంకుమ చూస్తున్నారు కదా, ఆ విధంగా మనము పంచి పెట్టుకోవాలండి. మన 25 కేజీలు అయిపోయేలోపు మనం ఈ నోము నోసుకునే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసి, అమ్మవారికి పూజ చేసి, నవగ్రహ పూజ, గణపతి పూజ చేసి, ఆ విధంగా శివాలయంలో అయితే దీన్ని ఉద్యాపన చేసుకోవాలి. చాలా అద్భుతమైన నోమండి. ఈ పసుపు కుంకుమ పంచి పెట్టుకోవడం వల్ల ఎంత అదృష్టమో, తీసుకునే వాళ్ళు కూడా అంతకన్నా అదృష్టవంతులండి. ఇంత మంచి నోము మా మహబూబాబాద్ లో 5 కలిసి నోముకున్నారండి. మా ఫ్రెండ్ అరుంధతి, సంజ, సునీత, అరుంధతి వాళ్ళ ఆడపడుచు నీరజ గారండి. వీళ్ళు 5 కూడా ఒక టీం లెక్క ఉండి 5 నోముకుంటాం వల్ల చాలా మంది మహబూబాబాద్ పట్టణ ప్రజలందరూ వచ్చి పసుపు కుంకుమ తీసుకొని వారందరినీ కూడా ఆశీర్వదించి, తీసుకున్న ముత్తైదులు కూడా చాలా సంతోషంగా పార్వతీదేవుల లెక్క వెళ్ళిపోయినరండి. చాలా అద్భుతంగా జరిగింది ఈ నోము అయితే. ఇంత అద్భుతంగా మా మహబూబాబాద్లో చేసుకున్నామండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత మంది ముత్తైదులు ఇచ్చేవాళ్ళు కూడా చాలా సంతోషంగా, చాలా సంబరంగా ఇచ్చిండ్రండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చాలా రోజుల తర్వాత నాకు ఎప్పుడో నేను ఒక 5 years కింద నేను ఈ నోము తీసుకున్నా అండి. మధ్యలో ఇంకోసారి వచ్చింది కానీ ఆ టైంలో నేను లేను. మళ్ళీ ఇప్పుడు 5 years తర్వాత నేను ఈ నోము అందుకున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళందరూ కూడా ఇట్లా మంచిగా పండ్లు, జాకెట్ ముక్క ప్యాకింగ్ చేసుకున్నారు. మనకి ఇచ్చిన తర్వాత వాళ్ళని మనం ఆశీర్వదించాలి.